చూడు, ఇంకోసారి ఇటువైపు ఇలా అవి కొంటారా ఇవి కొంటారా అని వచ్చావో అస్సలు బాగోదు. నువ్వెన్నిసార్లు ఈ కాలనీకి వచ్చా? మేము ఏ రోజైనా ఏమైనా కొన్నామా? లేదు కదా. మరి ఈ కాలనీకి వచ్చిన ప్రతిసారి ఎందుకు మా ఇంటికి కూడా వస్తావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? చూడు, నీకు ఆకలేస్తుందా చెప్పు, నా భార్యని పిలిచి అన్నం పెట్టమంటాను. అంతేకాని ఇవి కొనండి అవి కొనండి అని మళ్ళీ మా ఇంటి గేట్ దాటకు, అర్థమైందా? సారీ సార్, నేను జస్ట్ అడుగుతున్నాను అంతే. కొనమని ఫోర్స్ చేయట్లేదు కదా, నచ్చితే కొంటానని అడుగుతాను. నీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు కొనము. సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నేను మీతో మర్యాదగానే మాట్లాడుతున్నాను కదా. నువ్వు నా మాటలను ఎలా అయినా తీసుకో, వెళ్ళిక నుంచి. నాన్సెన్స్. నువ్వు మళ్ళీ రా, నీ సంగతి చెప్తాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు అబ్బాయితో? అది మంచి పద్ధతి కాదు. ఒక క్రిస్టియన్ అయ్యుండి అలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? బైబిల్ చెప్తుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు మన నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అని. అది నాశనానికి దారి తీస్తుంది. ఇంకా ఆపు. కొంతమందికి క్లియర్గా చెప్తే కానీ తెలివి రాదు. ఆ అబ్బాయితో నేను ఎలా మాట్లాడానన్నది అనవసరం. వాడికి ఇప్పటికైనా బుద్ధి వస్తే మళ్ళీ ఇక్కడ సైడ్ రాడు. నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోకు. నిర్లక్ష్యంగా మాట్లాడి మీ విలువను తగ్గించుకోవద్దు. ఇంకా ఆపి. నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను అలా మాట్లాడాను. అందులో నాకు తప్పేం కనిపించలేదు. వాడికి అలాగే మాట్లాడాలి. ఇంకా నువ్వు మాట్లాడడం ఆపేసి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా. సరే డాక్టర్, మాలో ఏదైనా లోపం ఉందా? ఎందుకు మాకు పిల్లలు కలగట్లేదు? ప్రతి ఒక్కరికి జవాబు చెప్పలేక నాకు తలనొప్పి వస్తుంది. డాక్టర్, మీరు ఏదైనా దాస్తున్నారా మాకు చెప్పకుండా? క్లియర్గా చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే నేను అర్థం చేసుకుంటాను. మేడం, మీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. నెగిటివ్గా ఏమీ లేవు. మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు. నేను మీలాంటి వారిని చాలామందిని చూశాను. ఎన్నో ఇయర్స్ వెయిట్ చేస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అప్పుడేం ఫలితం ఉండదు. కానీ అన్నీ వదిలేశాక సడన్గా ప్రెగ్నెంట్ అవుతారు. ఇలా వాళ్ళ బాడీని బట్టి కూడా ఉంటుంది. నాకు తెలిసి మీది కూడా ఇలాంటి కేసు అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో తలనొప్పి తెప్పించే ఇబ్బందులుంటాయి, పిల్లలు లేని వాళ్ళకే కాదు. సో వాటన్నిటినీ మీ మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అది మీ హెల్త్కి కూడా మంచిది. ఓకే డాక్టర్, నేను ఇంకా వెళ్తాను. ఇప్పుడు నా భర్తకు నేనేమని చెప్పాలి? దేవునికి ఏది అసాధ్యం కాదని నాకు తెలుసు, కానీ ఆ మాట ఇంకెన్నాళ్ళు చెప్తావని అంటాడు. తనకు తాను బాధపరుచుకుంటాడు, నన్ను బాధ పెడతాడు, దేవునికి విరుద్ధంగా మాట్లాడతాడు. దేవుని మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. దేవుడా, నీ మాటలను విని అర్థం చేసుకునే మనస్సుని ఆయనకివ్వు. అప్పుడైనా దేవుని ప్రణాళిక ఎప్పుడుందో అప్పుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం కలుగుతుంది. ఓ, వచ్చేసావా? డాక్టర్ ఏమంది? ఏ సమస్య లేదని, కొన్ని రోజులు ఓపికతో ఎదురు చూడండి, తప్పకుండా కలుగుతారని అంటుంది. సరేలే, లోపలికి వెళ్ళు. ఛా, నా పరిస్థితి మాత్రమే ఇలా ఉంది. నేనెందుకు వెయిట్ చేయాలి పిల్లల కోసం? అందరికీ బాగానే కలుగుతున్నారు కదా. కొంతమందికి అయితే వద్దనుకున్నా పిల్లలు పుడతారు. భోజనం రెడీ అయింది, రండి తిందాం. నువ్వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు. ఎందుకు? నువ్వు నిన్నటి నుంచి సరిగ్గా తినట్లేదు. నీకు నువ్వు ఎందుకలా బాధపరుచుకుంటున్నావు? అలా చేయడం వల్ల పిల్లలు కలుగుతారని అనుకుంటున్నావా? పద, వెళ్ళి తిందాం. నీకు తెలుగులో చెప్తే అర్థం కాదా? నాకు ఆకలిగా లేదని చెప్తున్నా, ఎందుకలా విసిగిస్తున్నావు? నాకు తినాలని లేదు. నేనేం తినడానికి పుట్టలేదు కదా. నాకంటే ముందు, నా తరువాత పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. మనల్ని చూడు, ఇంతవరకు ఒక్కరు కూడా కలగలేదు. అలాంటిది నువ్వేమో తిందామంటున్నావు. నా జీవితంలో సంతోషమే లేనప్పుడు ఆకలి ఎలా అవుతుంది? ఎలా తినాలనిపిస్తుంది? ఎవరైనా వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు నా మనసులో ఎంత బాధ కలుగుతుందో తెలుసా? అప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేనంటే అసలు ఆయనకి ఇష్టమే లేదేమో అనిపిస్తుంది. ప్లీజ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఆకలితో ఉండి నిన్ను నువ్వు బాధపరుచుకుంటే దాని ద్వారా ఏం సంపాదించలేం.
ఒక క్రిస్టియన్గా దేవుని మీద భారం వేసి ఆయన కార్యం కోసం ఎదురు చూడాలి. మన ప్రేయర్స్కి ఆన్సర్స్ డిలే అవ్వచ్చు, కానీ నెరవేర్చబడకుండా మాత్రం ఉండదు. ఇంకా మాట్లాడడం ఆపేయి. ఇలాంటి మాటలు విని విసుగొస్తుంది. చూడు, నా కంట్రోల్ లూజ్ అవ్వకముందే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళి నువ్వెప్పుడు చేసే ఆ ప్రార్థనే చేసుకో. ఎవరది? వస్తున్నాను, ఆగండి. ఓ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిరి. జాయ్ ఉన్నాడా? ఉన్నాడు పాస్టర్, మీరు లోపలికి రండి. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? పాస్టర్ వచ్చాడు. సరే వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్ జాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాం పాస్టర్. గ్లోరీ టు జీసస్. ఏం లేదు జాయ్, కొన్ని రోజులుగా మీరు చర్చికి రావట్లేదు. మీ భార్య మాత్రమే వస్తున్నారు. ఏదైనా సమస్య?